పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని జ్ఞానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేనుదంతయు సఫలమగును. దుష్టులు అలాగును ఉండక గాలి చెదరకొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 118వ అధ్యాయం అండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకొనందుండి నేను యెహోవాకు మర్రపెట్టి తిని, విశాల స్థలమందుండి యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువు విషయమైన నా ఆశ నెరవేరుట చూచెదను. మనుష్యులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులు నన్ను చుట్టుకొని ఉన్నారు. నలుదిశలను యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నలుదిశల నుండి వారు నన్ను చుట్టి ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. కందిరీగల వలె వారు నా మీద ముసిరి ఉన్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, ఆయన నాకు రక్షణాధారమాయెను. నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును.